ఈ ఫోన్ ఉంటే నేను పక్కా చెప్తున్నాను, నియర్లీ 3 to 4 days కంటిన్యూస్ గా వాడతారు. మీరు అసలు పవర్ బ్యాంక్ క్యారీ కూడా చేయరు. ఒకప్పుడు ఒక ఫోన్ లో 5000 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంటేనే చాలా ఎక్కువ అనుకునేవాడిని. అంతేకాకుండా 10,000 mAh బ్యాటరీ కెపాసిటీ జస్ట్ పవర్ బ్యాంక్స్ లోనే ఉంటది అనుకునేవాడిని. కానీ ఈ మధ్య మార్కెట్ లో లాంచ్ అవుతున్న ఒక్కో ఫోన్ బ్యాటరీ కెపాసిటీ చూస్తుంటే మైండ్ పోతుంది. 5000 నుంచి 6000 mAh, 6000 నుంచి 7000, 7500 అండ్ ఇప్పుడు ఒక ఫోన్ చూడడానికి చాలా స్లిమ్ గా ఉంటుంది. ఒక నార్మల్ ఫోన్ వెయిట్ కన్నా చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. అంతేకాకుండా ఆ ఫోన్ లో 10,001 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంది. అండ్ ఆ ఫోన్ జస్ట్ బిలో 25,000 లోనే మన ఇండియాలో లాంచ్ అవుతుంది. ఫోన్ పేరేంటో చెప్తాను, కానీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టెక్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఫోన్ పేరు రియల్మీ P4 పవర్ అండ్ ఈ ఫోన్ లో 10,001 mAh ఆఫ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ వస్తుంది. అంతేకాకుండా 80 వాట్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ జస్ట్ 25,000 లోనే లాంచ్ అవబోతుంది మన ఇండియాలో. 10,001 mAh ఆఫ్ బ్యాటరీ ఇలా కనిపిస్తుందా చెప్పండి, ఎంత స్లిమ్ గా ఉంది. అండ్ ఒక్క ఫోనే కాదు, ఇప్పుడు హానర్ ఫోన్స్ కూడా, ఒక హానర్ ఫోన్ లో అయితే 10,500 mAh బ్యాటరీ కెపాసిటీ ఉన్న ఫోన్ కూడా ఉంది. ఇంకా ఎక్కడి వరకు ఈ సిలికాన్ కార్బన్ టెక్ వెళ్తుందో తెలీదు. ఐఎమ్ సో షూర్ ఇప్పటి నుండి పవర్ బ్యాంక్స్ యూజ్ చేయడం మానేస్తాం. సో ఇప్పుడు ప్రెసెంట్ మీ చేతిలో ఉన్న ఫోన్ లో ఆ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ ఎంతనో కింద కమెంట్ చేయండి. ఎవరిది హైయెస్ట్ ఉంటుందో చూద్దాం.